రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం నుంచి ఈ రాత్రికాలం వరకు మమ్మల్ని మీ రెక్కల చాటున దాచి కాచి కాపాడినందుకు మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనంలో మీరు చెప్పిన విధంగా, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకమని వాగ్దానం చేసిన మహా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, చేసే ప్రయాణాలలో పనుల్లో మీరు తోడుగా ఉండండి నాయన. ఎటువంటి ఇరుకులు ఇబ్బంది లేకుండా చూడండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, చేసే పనులలో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నాయన. రైతులను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు పండించే పంటకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. అనాథ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారికి ఏ ఆదరణ లేకుండా రోడ్డు మీద ఉన్నారు ప్రభువా, వారందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి అధికారులతో మాట్లాడి ఆశ్రమాలు కట్టించేలాగా సహాయం చేయండి తండ్రి. కీర్తనలు 27వ అధ్యాయం 10వ వచనంలో మీరు చెప్పిన విధంగా, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీసి ఉన్నందుకు అని మీరు వాగ్దానం చెప్పినారు తండ్రి. ఈ రాత్రికాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతమంది బిడ్డలు అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ ఐసీయూలో వైద్యం పొందుతున్నారు తండ్రి, వారందరినీ కూడా ముట్టండి, స్వస్థపరచండి నాయన. వారికి అనారోగ్య సమస్యలు తీర్చివేయండి ప్రభువా. వారు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వండి తండ్రి. ఈ రాత్రికాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని తండ్రి. స్కూల్స్, కాలేజ్ చదువుతున్న విద్యార్థులను జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారు చదువుకునే చదువులు మీరు తోడుగా ఉండండి నాయన. వారు వచ్చి వెళ్ళే రాకపోకలేని మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి తండ్రి. వారి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని ప్రభువా, ఎన్నో కష్టాలు పడి బిడ్డలను చదివిస్తూ ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీర్చండి నాయన. ఎంతోమంది బిడ్డలు ఆర్థిక బాధలు, అప్పుల ఇబ్బందులు ఉన్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారికి ఉన్నటువంటి అప్పుల సమస్యలు తీర్చివేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభువా, యవనస్తులను జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలు అవ్వకుండా చూడండి ప్రభువా. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని తండ్రి. చేసే పనులలో ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి ప్రభువా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తీసివేయండి తండ్రి. వారు నార్మల్ డెలివరీ అయ్యేలాగా సాయం చేయండి ప్రభువా. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతమంది బిడ్డలు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించండి ప్రభువా. వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగా సాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వాహనాలు నడుపుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు వందలాది కిలోమీటర్లు రాత్రనక పగలనక డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఎటువంటి ప్రమాదాలు చూడు, మరణ వార్తలు మేము వినకుండా చేయండి నాయన. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకుంటారు తండ్రి. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు ప్రజలకు మంచి సేవ చేసేలాగా సాయం చేయండి తండ్రి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వారిని ప్రజలకు సేవ చేసేలాగా సాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభువా. ఎంతమంది బిడ్డలు అనేక రకాల వ్యాధి బాధలతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు తండ్రి, వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తొలగించండి ప్రభువా. వారిని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. సొంత గృహాలు లేక ఎంతోమంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అద్దె గృహాల్లో ఉంటూ యజమానుల చేత మాటలు పడుతూ అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. వలస కార్మికులను జ్ఞాపకం చేసుకుని ప్రభువా. సొంత గ్రామాలలో పనులు లేక ఎంతోమంది బిడ్డలు పట్టణాల్లోకి వెళ్ళి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో
ఉంటూ అనారోగ్య సమస్యలకు, అప్పుల ఇబ్బందులు ఎంతోమంది ఉన్నారు ప్రభావ. సరైన ఇల్లు దొరక్క, సరైన పని దొరక్క, తినడానికి తిండి లేక ఎంతమంది బిడ్డలు ఉన్నారు ప్రభావ. వారందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ. వారు చేసే పనులలో మీరు తోడుకుంటుంది తండ్రి, పనులలో ప్రయాణాలు మీరు తోడుకుంటుంది అయినా. వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీర్చండి తండ్రి, వారి కుటుంబాలను మీరు పోషించండి ప్రభావ. ఇంకా ఎన్నో మారుమూల ప్రాంతాలలో ఈ సువార్త అందక ఎంతమంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి, అక్కడకు ఈ సేవకులను పంపి సువార్త అందేలాగా సాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభా. సంఘాలున్న మందిరాలు కట్టుకునే స్థితిలో సేవకులు ఉన్నారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా. వారందరికీ మందిరాలు ఇచ్చేలాగా సాయం చేయండి తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరులను జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని తండ్రి. యెషయా 51:8 మీరు చెప్పిన విధంగా నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములను వాగ్దానం చేసిన దేవా మీకే స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎంతమంది బిడ్డలు అనేక రకాల సమస్యలతో ఉన్నారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి ప్రభా. మేము తెలియజేసిన తప్పులు క్షమించండి తండ్రి. మా బంధుమిత్రులను, మా రక్త సంబంధికులను, మా ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఇప్పటివరకు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరునికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.